హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఈ వీడియోలో తోటకూర పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తోటకూర అనగానే పిల్లలు ఆకుకూరను అంత ఇష్టంగా తినరు కదా. ఇలా పకోడీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను తోటకూర పకోడీ కోసం 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇందులోకి క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. మొక్కజొన్న పిండి, అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయలు 2 గడ్డలు, ఒక 5-6 పచ్చిమిర్చి చిన్నగా తరిగినవి వేసుకుంటున్నాను. 1 కట్ట తోటకూరను కూడా కడిగి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి తోటకూర కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వాము. మనకి పకోడీ అనగానే కొంచెం వాము వేసుకుంటే ఆ ఫ్లేవర్ చక్కగా వచ్చేస్తుంది. ఇలా నలిపి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కారం కూడా వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్టుగా పిండిలో కలుపుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ పిండిలో బాగా కలిపిన తర్వాత కొంచెం నీళ్ళు వేస్తూ పిండిని గట్టిగా తడుపుకోవాలి. పకోడీకి లూజ్ అవ్వకుండా పిండి గట్టిగా ఉంటే బాగా క్రిస్పీగా వచ్చేస్తాయి. కొద్దిగా నీళ్ళు అలా చిలకరిస్తూ ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా. ఇప్పుడు పిండి పక్కకు పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పకోడీలు వేయించుకోవడానికి సరిపడినంత వేసుకొని బాగా ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా కొద్దిగా ఒక ముద్దలా చేతితో తీసుకొని ఈ విధంగా చిదిమి వేస్తుండాలి. చిన్న ఉండలుగా పడేటట్టు. చాలా ఈజీగా, చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు. స్నాక్స్ ఈవినింగ్ అలా ఆయిల్ వేడెక్కేలోపు మనం పిండి కలుపుకుంటే సరిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు పైనే గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండిలాగా అనిపిస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఇలా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా బబుల్స్ అన్నీ తగ్గిపోతాయి. అప్పుడు కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది, రంగు మారుతుంది. అప్పుడే మనకు ఈ ఎల్లో కలర్ పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. అప్పుడు మనకు పూర్తిగా ఇవి పకోడీలు తయారైనట్టు. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇలా తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవడం, ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండి ఉంది కదా, దాన్ని కూడా సేమ్ ముందులాగానే కొంచెం ఇలా వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పకోడీలను వేయించుకోవాలి. మొత్తం అంతా పిండి కూడా ఈ విధంగానే పకోడీలను చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ఎలా పకోడీలు తయారు చేయాలో. చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్గా మనము ఓన్లీ ఉల్లిపాయతో చేసుకునే దానికన్నా ఇలా తోటకూరతో చేసుకుంటే హెల్త్కి హెల్త్ మంచిది, అలాగే టేస్ట్కు టేస్ట్ మంచిది. ఎలా ఉంది, నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.